నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శబరిమల ఆలయంలో బంగారం మాయం, గోల్డ్ స్టాంప్ పై హైకోర్టు సీరియస్, సిట్ ఏర్పాటు. ఏపీలో పెన్షన్లు కోల్పోయిన వారికి శుభవార్త, మార్గదర్శకాలు జారీ చేసిన కూటమి సర్కార్. అక్టోబర్ 8న రీవెరిఫికేషన్. జగన్ పవన్ టూర్లు ఫిక్స్, తగ్గేదేలే అంటున్న అభిమానులు కార్యకర్తలు. పోలీసులకు టెన్షన్. చోరుల చేతివాటం, ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో లోపించిన భద్రత. నడి రోడ్డుపై కత్తులతో వీరంగం, నిందితులకు పోలీసుల నయా ట్రీట్మెంట్. క్రిమినల్స్ యాక్షన్లపై పోలీస్ రియాక్షన్. వేడుకగా గరుడ వాహన సేవ, గోవిందనామ స్మరణలతో మారుబ్రోగిన తిరుమల గిరులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన విజయవంతంగా ముగియడంతో అధికారగణం ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముని 11వ నెల విస్తరి కార్యక్రమానికి నారావారిపల్లె పర్యటనకు విచ్చేసిన సందర్భంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో అన్ని ఏర్పాట్లు చేయడంతో ముఖ్యమంత్రి ఒక్కరోజు పర్యటన దిగ్విజయంగా ముగించుకొని తిరిగి ఉండవల్లికి పయనమయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం రంగంపేట సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అధికార యంత్రాంగం, రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రామ్మూర్తి నాయుడు ఘాటు వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2:25 తిరిగి రంగంపేట వద్ద గల హెలీప్యాడ్కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నగరపాలక మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి వాజ్పేయి, ఎస్పీ సుబ్బరాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు శాసనసభ్యులు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, డాక్టర్ థామస్, మురళీమోహన్, ఆదిమూలం, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, తుడా చైర్మన్ శ్రీమతి హేమలత, శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్, ప్రజాప్రతినిధులు తదితర అధికారులు ముఖ్యమంత్రి వర్యులకు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. తిరుపతి జిల్లా ఒక్కరోజు పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రంగంపేట సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద సాదర వీడ్కోలు లభించింది. ముఖ్యమంత్రి వర్యులకు హెలీప్యాడ్ వెలుపల కార్యకర్తలు, ప్రజలు వీడ్కోలు పలికారు. పౌర్ణమి గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. శ్రీవారికి ఇష్టమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల మొత్తం గోవింద గోవింద నామ స్మరణతో మారుమోగిపోయింది. పౌర్ణమి సందర్భంగా తనకు ఎంతో ప్రీతికరమైన గరుడ వాహనంపై శ్రీవారు భక్తులకు అభయమిచ్చారు. ఈ సేవలను భక్తులు తిలకించేందుకు మాడవీధుల్లో భారీగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు గరుడ వాహన సేవను చూసేందుకు తరలివచ్చారు. శ్రీవారి మూల విరాట్టుకు అలంకరించే లక్ష్మీహారం, మకరకంటి ఆభరణాలతో శ్రీ మలయప్ప స్వామికి అలంకరించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారని టీటీడీ తెలిపింది. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్ఠితుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతాడు. హైందవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడ సాంప్రదాయం ఉంది, అక్కడికి వెళ్ళి పరివెట్టం కట్టి ఆశీర్వదించే సాంప్రదాయం ఉంది. అన్నీ తెలిసి కూడా మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు మాట్లాడుతున్నారో ఇది మంచిది కాదు. నేను గమనిస్తున్నాను, గత కొన్ని నెలలుగా
శ్రీవారి ప్రతిష్టత, తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతూ చైర్మన్ గారి మీద, టీటీడీ మీద నిందలు వేస్తున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరున్నటువంటి హయాంలో స్వామివారి శేష వస్త్రం దాదాపు ఒక వారం రోజులు స్వామివారి మీద ఉన్నటువంటి శేష వస్త్రం ఎలా బయటకు పోయాయి, ఎంతమందికి చేరింది, ఆ లెక్కలు కూడా తొందరలోనే బయటపడతాయి. మీ హయాంలో మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఇక్కడ కొన్ని వస్త్రాలు ఎవరికి చేరకూడదో వారి చేతులకు వెళ్ళాయని చెప్పి స్వామివారి భక్తుల నుంచి నాకు ఫిర్యాదులు ఉన్నాయి. దాని మీద కూడా విచారణ జరిపిస్తాం. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా మీరు గోశాల నుంచి గోవిందుడి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. విషయం తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికే గతంలో మీరు చేసినటువంటి పొరపాట్ల మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అది చాలదన్నట్టు ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ పోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతాయి. పోలీసులు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. నేరాలకు పాల్పడుతున్న నిందితులకు వెరైటీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల చిత్తూరులో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన 3 నిందితులను చేతులకు సంకెళ్లు వేసి కోర్టు దాకా నడిపించుకుంటూ వెళ్లి వారికి పోలీసులు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. తాజాగా టెంపుల్ సిటీ తిరుపతిలోను 2 రౌడీ షీటర్స్కు ఇదే తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆదివారం తిరుపతిలోని టీవీఎస్ షోరూమ్ సర్కిల్ వద్ద రోడ్డుపై కత్తితో హల్చల్ చేసిన రౌడీ షీటర్తో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేసిన ఈస్ట్ పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. విక్టరీ వైన్ షాప్ వద్ద కత్తులతో హల్చల్ చేసి భయాందోళన గురి చేసిన రౌడీ షీటర్ ఫిరోజ్, సయ్యద్ బాషాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు 2 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిపై మారణాయుధాల వాడకంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. అందరూ చూసేలా చేతులకు బేడీలు వేసి రోడ్డుపై నడుచుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు. నేరం చేస్తే అసాంఘిక శక్తులుగా వ్యవహరిస్తే ఇలాంటి శిక్ష తప్పదని తెలియజేశారు. దాదాపు 2 కిలోమీటర్ల మేర నడిపించగా నిందితుల్ని జనం ఆసక్తిగా చూశారు. ఈ చర్యతో సమాజంలో భయభ్రాంతులు సృష్టించే వారి పట్ల ఎంత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇక ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం 2 నిందితులకు ఈ నెల 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన విద్యా సంస్థల సెలవులు పూర్తయినప్పటికీ తిరుమలగిరులు భక్తజన సంద్రంతో కిటకిటలాడుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులతో తిరుమలగిరులు గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమైనప్పటికీ తిరుమలకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ యంత్రాంగం కృషి చేస్తూనే ఉంది. శ్రీవారి దర్శనానికై విచ్చేసిన భక్తులతో వైకుంఠం 1, వైకుంఠం 2, నారాయణగిరిలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండి గోగర్భం డ్యాం సమీపంలోని బాట గంగమ్మ గుడి వరకు భక్తులు వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు నిరంతరం భక్తుల రద్దీని క్యూలైన్లో వెంబడి పర్యవేక్షిస్తూ వారికి కావలసిన ఆహారాన్ని, మంచినీటిని, పాలు నిత్యం అందిస్తూ ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ భక్తుల నుండి కొంతమేర అసంతృప్తి వ్యక్తం అవుతూనే ఉన్నది. ఇదిలా ఉండగా నిన్న స్వామివారిని 76,773 మంది భక్తులు దర్శించుకోగా 29,100 మంది భక్తులు తల నీలాలను సమర్పించుకున్నారు. నిన్నటి రోజున స్వామివారి హుండీ ఆదాయం 4,16,00,000 కాగా స్వామివారి దర్శనానికి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం దేవలంపల్లిలో జరిగిన అంబేద్కర్ విగ్రహ దహన ఘటనతో రాజకీయ లబ్ధి పొంది నింద తమపై మోపి ప్రతిపక్షాలు చలి కాచుకోవాలని చూశాయని కూటమి నేతలు మండిపడ్డారు. అరెస్ట్ చేయకుండా ఉన్నామని చెప్పి చెప్తున్నారా? నాకు అర్థం కాదు. ఈ పనికి మాలిన వేషాలు వేసిందన్నా కూడా ఈ లిక్కర్ నారాయణ స్వామి ఇతనే గలీజోడు, వన్ ఆఫ్ నెంబర్ 1 ఫ్రాడ్ కీర్తికలో ఈ హ్యాస్ టు కోర్టు ది 3,500 కోట్లు కొట్టేసి వాళ్ళ అమ్మాయిలకు అందరికీ పిచ్చి పెట్టేసి నేను ఎక్కడ అవినీతి చేయలేదు, నేను రాజకీయంలో చాలా బ్రహ్మాండంగా చేశాను, నేను అది చేశాను అని చెప్పి అక్కడక్కడ ఈ మెంటల్ స్వామి అన్ని చోట్ల చెప్తున్నాడు. అందరికీ తెలుసు వాడు మెంటల్ వాడు అని చెప్పేసి, ప్రతి ఒక్కరికి తెలుసు. నేను నారాయణ స్వామికి ఒకటే సవాల్ విసురుతున్నా, నువ్వు నిజంగా మొగోడైతే, నీకు దమ్ముంటే
మాలాంటి ఎస్సీ పైన వచ్చి అటాక్ చెయ్యి, లేదంటే మమ్మల్ని ఫస్ట్ అడ్డుకో. నేను మగవాడు అంటాను. ఏంది పనికిమాలతనంగా పోయి విగ్రహాన్ని పైన వేరే వాళ్ళని పనికిమాలను పంపించి కాల్చడం, ఇది కొజ్జా రాజకీయం అంటాను. ఇది మగవాళ్ళు చేసే రాజకీయం కాదు, కొజ్జాలు చేసే రాజకీయం. సో కాబట్టి ఇలాంటి పనికిమాలంతా వదిలేసి ప్రజలకు అందరూ కలిసి సేవ చేస్తాం. నువ్వు రండి, జీడి నెలలో అభివృద్ధి చేస్తాం. మేము ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, మీరు కూడా రండి అంటున్నా నేను. అంటే మీరే పంపుతారు, మీరే అల్లర్లు క్రియేట్ చేస్తారు, దాన్ని మళ్ళీ తెలుగుదేశం పైకి రుద్దుతారు. లిక్కర్ స్కామ్ జరిగింది, నారాయణ స్వామి గారు వారి టైంలో జరిగినందుకు వారిపైన లిక్కర్కి సంబంధించిన సిట్ పోయి క్వశ్చన్లు చేస్తే దాన్ని మర్చిపోవడానికి ఏం చేయాలి? అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టి ఎవరి పైకి నెట్టేయాలి? తెలుగుదేశం వాళ్ళ పైకి నెట్టేయాలి. అంటే ఎంత ముట్టాలు రాజకీయం చేస్తారంటే, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఎందుకు తగలబెట్టుకుంటాం? ఇంకొకటి, ఆ కాన్స్టిట్యుయెన్సీ కూడా ఇట్ ఈజ్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఎక్కడో వేరే జనరల్ కాన్స్టిట్యుయెన్సీలో జరిగి ఉంటే అంబేద్కర్ గారి పైన కోపంతోనో లేదా ఇంకొకటో ఏమన్నా తప్పుడు వార్తలు చెప్పడానికి అవకాశం ఉండేది. సాక్షాత్ అక్కడ కూడా ఒక ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే ఉంటే అక్కడ ఒక రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని తగలబెట్టుకున్నాము అనే విధంగా ప్రమోట్ చేస్తారంటే మీడియాలో కూడా చాలా, అంటే నేను ఎందుకు చెప్తానంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇటువంటివి దొరుకుతలేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు 6 సూపర్ 6 పథకాలని ఒక్కొక్కటి మా ముఖ్యమంత్రి గారు ఇంప్లిమెంట్ చేసుకొని వస్తున్నారు. ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. ఏ రకంగా గొడవలు చేయాలి, ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి, ఎక్కడ ఏం జరిగినా, ఉల్లిగడ్డ ధర పెరిగిందా, మామిడికి డిమాండ్ తగ్గిందా, టమోటాకి పురుగు పడిందా, వరికి ధాన్యం తడిసిందా, ఎక్కడ ఏం జరిగినా రాజకీయ అవసరాల కోసం వాడుకుని దాని రాజకీయ ప్రయోజనాలకు మార్చుకుంటున్నటువంటి నీచమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు సాక్షాత్తు అంబేద్కర్ గారిని వాడుకుంటారా? అంటే మీరు దళితుల మధ్యలో చిచ్చు పెట్టి చలిగాచుకుని దళితులను వర్గాలుగా విడగొట్టి మీ రాజకీయ ప్రాభవం కోసం చేస్తున్నారా? గంగాధర్ నెల్లూరులో ఎప్పుడూ జరగని రీతిలో అభివృద్ధి జరుగుతోంది. అక్కడ ఎమ్మెల్యే దళితులు పిలిస్తే పలుకుతున్నాడు, దళితులకు చేరువయ్యాడు. ఇది చూసి ఓర్వలేక, ఇది చూసి ఏం చేయాలో తెలియక వచ్చే జనవరిలో లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి కుట్రలు చేస్తారా? మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా మీకు అందరూ తెలియజేసేది, మీరు ఆషామాషిగా ఏదో చిన్న చిన్న రగడలు పెట్టేసి మా పార్టీ ఓట్లు మేము సుస్థిరం చేసుకుంటామంటే ఆ కాలం చెల్లిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయాలు కాలం చెల్లిపోయినాయి. పనికిరాని పాత రాజకీయాలని మీరు అందరూ వాడుతున్నారు. అలా కాదు, మీరు ఎడ్యుకేట్ చేయండి, అందరిని కూడా మీరు డెవలప్ అయి తీసుకురండి, కనీసం మీ ఓట్లన్నా మీకు నిలబడతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ పరంగా కాకుండా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్, మా పెన్షన్ ఇస్తే వైఎస్ఆర్సీపీ కూడా పెన్షన్ తీసుకుంటాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దళితులపై ప్రయోగిస్తున్నాడని, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు దళితులంతా కలిసి గద్దె దింపి తమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వైసీపీ దళిత నేతలతో కలిసి మీడియా ముందు జోష్యం చెప్పారు. ఇప్పుడు ఆ 3,500 కోట్లు థామస్ని తీసుకుని పోమనండి. ఎందుకంటే అబ్బాయి ఎవరో కాదు, థామస్కి ఈ మాట అంటే నన్ను పట్టుకుంటారు. మీరు ఎస్సీల్లో జనరల్గా 80% 90% క్రిస్టియన్సే ఉంటారు. చదువుకోవాలనేటప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ ఉంటేనే వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తుంది. ఆ రోజుల్లో కూడా వాళ్ళ ఫాదర్ పెద్ద అబ్బాయిని మున్సామి నాకు చాలా దగ్గర. ఫాదర్ ఉప్పు కాలిపోయినప్పుడు అల్లాగుంట మొత్తం తరివేశారు. నేను అప్పుడు సమితి ప్రెసిడెంట్. అంతకుముందుగానే అతనికి ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చింది నేనే. కావాలంటే బైబిల్ పెట్టుకున్నాడు, సత్యం చేయమని. అతను ఎప్పుడైనా చంద్రబాబు ఎందుకు అతనికి టికెట్ ఇచ్చినాడు అనేది నాకు అర్థం కాలే ఇప్పటికి కూడా. పాపం అతను ఎప్పుడు జెండా పట్ల, తెలుగుదేశానికి ఎప్పుడు పని చేయలే, వాళ్ళ ఇంట్లో తెలుగుదేశానికి ఓటు ఎప్పుడు వేయలే. నన్ను అన్న అన్న అనేవాళ్ళు వాళ్ళ ఇంట్లో అందరూ. వాళ్ళ ఫాదర్ కానీ చనిపోతే అతను కంటెస్ట్ కూడా చేసి ఉండవు. అతనికి జెండా పట్టినోడికి ఏం చూసి ఇచ్చినాడో నాకు అర్థం కాలేదు. మళ్ళీ చంద్రబాబుతో కొండపోయినప్పుడు అది అన్యమాత్రని అఫిడవిట్లో డిక్లరేషన్ ఇచ్చినావు. మళ్ళీ నీ ఓటు కోసం ఎస్సీలకి అందరికీ ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీకి 5,000 ఏటీఎం కార్డుల మాదిరిగా కార్డులు ఇష్యూ చేసి సత్యవేళ్ళు కూడా నా పైన ఇప్పించినాడు చంద్రబాబు. అప్పుడు కూడా
ఏటీఎం కార్డులు ఇచ్చి మీకు 5,000 వేసేస్తామని ఈ విధంగా ఆయన ఇచ్చిన ఏటీఎం కార్డులు ఇవి. ప్రతి అర్జునులు ఇచ్చారు. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ కాస్త చోరుల దర్శిని మార్కెట్గా దర్శనమిస్తుందని, పార్కింగ్ ఫీజు, లోడింగ్ అండ్ అన్లోడింగ్ వెహికల్స్, ఇన్ అండ్ అవుట్ ఛార్జెస్ వసూళ్లపై ఉండే శ్రద్ధ వినియోగదారుల భద్రతపై లేదా అని ఆందోళన చెందుతున్నారు ప్రజలు. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైంది తిరుపతిలోని కూరగాయల మార్కెట్ యొక్క దుస్థితి. గంటపాటు వర్షం పడితే మార్కెట్ మొత్తం చిత్తుగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. ఇక వివరాల్లోకి వెళితే నగరంలోని ప్రజలు, గృహిణీలు, వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు ఇలా అనేక మంది వేకువజామునే పెద్ద సంఖ్యలో కూరగాయల మార్కెట్కి విచ్చేసి కూరగాయలు కొనేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున మార్కెట్కి చేరుకుంటుంటారు. గత కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలు ఒకవైపు, మరోవైపు ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో ప్రజలు విస్తుపోతుంటే ఏం కొనాలి, ఏం తినాలో దిక్కుతోచని దుస్థితిలో వినియోగదారులు ఉంటే, ఇందుకు విరుద్ధంగా దొంగలు మాత్రం ఇదే అదునుగా తీసుకుని చోరులు తమ చేతివాటం చూపిస్తూ మొబైల్స్, హ్యాండ్ బ్యాగ్స్, పర్సులు దొంగతనాలకు గురవుతున్నాయని వాపోతున్నారు. అయితే మార్కెట్ను టెండర్కు పాడుకున్న వారు మాత్రం సైకిల్, స్కూటర్ పార్కింగ్ బిల్ వసూలు చేసేందుకు చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ దొంగతనాలు చేసేటువంటి చోరులపై చూపకపోవడం చాలా బాధాకరమని, డబ్బే పరమావధిగా భావించి ఇలా పార్కింగ్లపై చూపించేటువంటి శ్రద్ధ మార్కెట్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉంటాయో నోటీసు బోర్డులో ప్రదర్శించినట్లు దొంగతనాలకు పాల్పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తే వ్యాపారస్తులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉంటారని, దొంగతనాలకు గురికాకుండా చోరుల యొక్క ఫోటోలను మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద నోటీసు బోర్డు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అటువంటి సమయంలో దొంగలను గుర్తించేందుకు వీలుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ మార్కెట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని ప్రదేశాలలో తరచుగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయని వాపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ వర్షాకాలంలో కూరగాయల మార్కెట్లో పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్, పర్సులు దొంగతనానికి గురవుతున్నాయని, మార్కెట్ పరిసర ప్రాంతాలలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయగలిగితే దొంగతనాల నుండి విముక్తి పొందవచ్చునని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో చూస్తే అనేక రకాలైన రసాయనిక కార్యక్రమాలు కూడా నిలయంగా మారిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో మొత్తం కూడా అనేక పత్రికల్లో కూడా ఈరోజు చాలా పత్రికల్లో రోజు కూడా ఆ ఇంద్రప్రదేశ్ కూరగాయల మార్కెట్లో చుట్టుపక్కల మొత్తం కూడా గంజాయి, ఈ మత్తు పదార్థాలు అనేక మంది యూత్ మొత్తం కూడా చెప్పి మొత్తం పత్రికల్లో వచ్చింది. ఆ రకంగా ఈ మధ్య కాలంలో ఒక మర్డర్ కూడా ఆ మార్కెట్లో మర్డర్ కూడా జరిగింది. ఇట్లాంటి అనేక రకాలైనటువంటి ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు, అనేక రకాల ఇబ్బందులు అక్కడ జరుగుతూ ఉంటే కూడా గేటు పాల్గొనేటువంటి వాళ్ళు, దాన్ని పరిరక్షించేటువంటి వాళ్ళు మొత్తం నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తున్నారు. మార్కెట్కి వచ్చేటువంటి వారికి ఎవరు వస్తున్నారో, ఎవరు పోతున్నారో ఏదన్నా జరిగితే వాళ్ళని గుర్తించడానికి, ఐడెంటిఫై చేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్లైనా లేదా మున్సిపల్ యంత్రాంగం అయినా స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా. ఆడ ముఖ్యంగా ట్రాఫిక్ అనేటువంటిది కూడా చాలా సమస్యగా ఉన్నట్టుంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఆడ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. గొడవలకు ఆస్కారాలు పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా. అక్కడ వచ్చేటువంటి మార్కెట్కి వచ్చేటువంటి ప్రజలకందరికీ కూడా అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. వచ్చినటువంటి వాళ్ళు సంతోషంగా వాళ్ళు వచ్చినటువంటి కూరగాయల మార్కెట్కి వచ్చి సరుకులు కొనుక్కునే పద్ధతిలో ఉండాలి తప్ప కూరగాయల మార్కెట్కి వస్తే ఏంది కష్టం, ఏంది బాధ అనేటువంటిది వాతావరణం లేకుండా చూడాలి. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలా. అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ఈ కూలీలని అంటే వివిధ రకాలైన జనాలు వచ్చిపోయేటువంటి దానికి మార్గాలు చాలా ఉన్నాయి. 4-5 మార్గాల ద్వారాగా ఆ మార్కెట్లోకి ప్రవేశించడం. ఇక్కడ ఎక్కువగా ఏమవుతుందంటే దొంగతనాలు, చిన్న రూపాయల దొంగతనం దగ్గర నుంచి బంగారు వస్తువుల వరకు కూడా దొంగతనం జరుగుతుంది. దీనిపైన పోలీసు వాళ్ళు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు సీసీ కెమెరాలు పెట్టడం కానీ, లేకుంటే మరి ఈ బ్లూ కోల్స్ అని అట్లా రిపీటెడ్గా వచ్చేటువంటి పోలీస్ ఇన్స్పెక్షన్ దాన్ని ఇంక్రీజ్ చేయడం కానీ అది చేస్తే జనాలకు సౌకర్యవంతంగా ఉంటుంది. రాజకీయాల్లో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమిగా కొనసాగుతూనే 3 పార్టీలు తమ బలం పెంచుకునే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటి వరకు వేచి చూసే ధోరణితో కనిపించిన పవన్ ఒక్కసారిగా రూటు మార్చారు. మారుతున్న సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులతో పవన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
డిప్యూటీ సీఎం పవన్ గేరు మార్చారు. రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని పవన్ పదే పదే చెప్పుకొచ్చారు. కూటమి బలం పెంచుకునేలా వ్యవహరిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని తాజాగా జనసేన ఎమ్మెల్యేలకు పవన్ నిర్దేశించారు. అదేవిధంగా ఎక్కువగా ప్రజల్లో ఉండాలని సూచించారు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని, పొత్తులో భాగంగా సీట్లు తగ్గించుకున్నామని, స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేయాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా పార్టీ కేడర్ను బలోపేతం చేస్తూ ఎన్నికలకు సమాయత్తం చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం వరుస జిల్లా పర్యటనలకు పవన్ డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పవన్ పార్టీ పైన పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. ఎమ్మెల్యేలతో 1-2 సార్లు సమావేశం నిర్వహించారు. అయితే ఇప్పుడు మాత్రం ఇక పార్టీ బలోపేతం కోసం సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వం, పార్టీని పవన్ సమన్వయం చేసుకుంటూ జిల్లా పర్యటనలకు రెడీ అవుతున్నారు. ముందుగా పార్వతీపురంలో పర్యటన చేయనున్న పవన్ తర్వాత ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. జన సైనికులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా టూర్ షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఎక్కువగా జనంలో ఉండాలని పవన్ నిర్ణయించారు. స్థానిక ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేస్తూ ఆ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో మరింత బలం పెరిగేలా పవన్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ తాజా నిర్ణయం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో జగన్ అలర్ట్ అయ్యారు. గతంలో చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ తిరిగి రాజకీయంగా తన ప్రణాళికలు అమలుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా కొత్తగా రాజకీయ వ్యూహకర్తను ఖరారు చేసినట్లు సమాచారం. 2019-2024 ఎన్నికల్లో వైసీపీ కోసం ఐప్యాక్ పనిచేసింది. సారథులు మాత్రం మారారు. ఫలితాలు వేర్వేరుగా వచ్చాయి. దీంతో జగన్ రాజకీయ వ్యూహకర్త ఎంపిక, తాజా వ్యూహాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జగన్ తిరిగి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. రాజకీయంగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. 2019-24 కాలంలో రాజకీయంగా చేసిన పొరపాట్లను సరిచేసుకుంటూ ఈసారి అధికారంలోకి వస్తే కేడర్కి తొలి ప్రాధాన్యత ఉంటుందని జగన్ భరోసా ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేపట్టడాన్ని జగన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతం, కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లేందుకు తిరిగి రాజకీయ వ్యూహకర్త నియామకం పైన జగన్ ఫోకస్ చేశారు. 2019లో ప్రశాంత్ కిషోర్ టీం, 2024లో రుషిరాజ్ సింగ్ టీం జగన్ కోసం పనిచేశాయి. కానీ 2019లో గెలిచిన జగన్ 2024లో ఓడిపోయారు. 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఢిల్లీలోని ఒక కీలక నేత జోక్యంతో ప్రశాంత్ కిషోర్ నాడు చంద్రబాబును కలిశారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం మేరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే మకాం వేసి జగన్ను ఓడించే వ్యూహాలను కూటమికి ప్రశాంత్ కిషోర్ అందించి విజయంలో కీలక పాత్ర పోషించారు. మద్యం, ల్యాండ్ టైటిల్ యాక్ట్, పెన్షన్ల పెంపు, వాలంటీర్లకు హామీలు వంటి ఆలోచనలు ప్రశాంత్ కిషోర్ సలహాలుగా టీడీపీ నేతల సమాచారం. కొద్ది నెలల క్రితం లోకేష్ ఢిల్లీ పర్యటనలోనూ ప్రశాంత్ కిషోర్ను కలిశారు. ప్రస్తుత రాజకీయాలపైన చర్చించి సూచనలు, సలహాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు టీడీపీకి 2024 ఎన్నికల ముందు నుంచి పనిచేస్తున్న రాబిన్ శర్మ టీం, షో టైం కన్సల్టెన్సీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎక్కువగా బెంగళూరులో ఉంటున్న జగన్ ఇక రాజకీయంగా తన కార్యాచరణ అమలుకు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగా ఐప్యాక్లో ప్రశాంత్ కిషోర్కు సహచరుడిగా పనిచేసిన ఒక ప్రముఖ రాజకీయ వ్యూహకర్తతో తన పార్టీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. 2029 ఎన్నికల వరకు ఆ వ్యూహకర్త సేవలు అందించేలా నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఇక దశలో గతంలో పనిచేసిన రిషిరాజ్ సింగ్ తిరిగి సేవలు అందించేందుకు ముందుకు వచ్చినట్లు పార్టీలో ప్రచారం సాగింది. దీనిపైన జగన్ ఆసక్తిగా లేరని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు ఈ సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పైన జగన్ పార్టీ ముఖ్యులకు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. అదేవిధంగా జగన్ ఇక పార్టీ కేడర్ ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సమయంలోనే జగన్ తీసుకునే నిర్ణయాలపైన పార్టీలో ఆసక్తి కనిపిస్తోంది. ఏపీలో టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రైతుల కష్టాలను తీర్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. రైతు బజార్లలో టమాటాలను అమ్మేలా ప్లాన్ చేస్తోంది. వివిధ కారణాలతో టమాటా ధరలు అమాంతంగా పడిపోయాయి. దీనివల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించి మంచి ధర లభించేలా ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు
మంత్రి అచ్చెన్నాయుడు. పచ్చి వర్తకం వ్యాపారం గురించి చెప్పలేము, ఎందుకంటే మార్కెట్లో ఎప్పుడు ధర ఏ స్థాయిలో ఉంటుందో చెప్పలేము. దిగుబడి ఎక్కువ వచ్చినా ధరలు అమాంతంగా పడిపోయాయి. ప్రస్తుతం ఏపీలో టమాటా పరిస్థితి అలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్ టమాటా ధరలు దారుణంగా పడిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. వివిధ ప్రాంతాల్లో వరదలు, దసరా సెలవులు, మార్కెట్కు అదనంగా సరుకు రావడంతో ధరలు పడిపోయాయి. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమ్మకాలు మందగించాయి. ఫలితంగా ఎగుమతులకు ఆటంకం మొదలు కావడంతో ధరలు అమాంతంగా తగ్గాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టమోటా రైతులకు అండగా నిలుస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ధరలు పడిపోవడంతో రైతులు మాత్రం ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతం వివిధ మార్కెట్లలో కిలో టమాటా ధర గరిష్టంగా 18 రూపాయలు, కనిష్టంగా 9 రూపాయలు ఉంది. సగటు ధర 12 రూపాయలుగా నమోదైంది. పత్తికొండ మార్కెట్కు టమాటా దిగుబడి పెరిగింది. అక్కడి నుంచి 10 టన్నులను చిత్తూరు ప్రాసెసింగ్ యూనిట్కు తరలించారు. మరో 15 టన్నులను రైతు బజార్ల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో రైతు బజార్లలో టమాటాలను కేజీ 20 రూపాయలకు అమ్మేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు వినియోగదారులు ఎన్నైనా కొనుగోలు చేయవచ్చు, దానికి ఏ మాత్రం లిమిట్ ఉండదని అంటున్నారు. టమాటాలకు మంచి ధర లభిస్తోందని, ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. కొన్ని మార్కెట్లలో టమాటాలు కేజీ 32 రూపాయలంటూ సోషల్ మీడియాలో వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. కిలో టమాటా రైతులు రూపాయికి అమ్ముతుంటే కొందరు వ్యాపారులు 32 రూపాయలకు అమ్ముతున్నారని వాపోతున్నారు. ఇలాంటి ఈ దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రైతులు, కొనుగోలుదారులకు ప్రయోజనం ఉండేలా చర్యలు చేపట్టింది. టమోటాలను రైతు బజార్లకు తరలించి కిలో 20 రూపాయల చొప్పున అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది. వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం, రాయలసీమ రంగస్థలుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి స్విమ్స్ కూడలిలోని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. రామాయణం రచనలో వాల్మీకి సమాజానికి ఇచ్చిన విలువలపై చిత్రపు హనుమంతరావు, గుండాల గోపీనాథులు కొనియాడారు. ఈ జయంతి వేడుకలలో కళాకారులు శ్యామ్ బోలో హరినాథ్, లక్ష్మి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహర్షి గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాలంకరణ చేశాము. ముఖ్యంగా మనకు రామాయణ గ్రంథాన్ని రచించిన మహర్షి వాల్మీకి గారు ఈరోజు మన సనాతన ధర్మం కాపాడుతున్నామంటే, అవన్నీ సనాతన ధర్మాన్ని మనం పాటిస్తున్నామంటే అది వాల్మీకి మహర్షి గారి వల్లనే. ఈరోజు రామాయణంని మనం అందరూ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. వాల్మీకి మహర్షి గారి అడుగుజాడల్లో మనం అంతా నడిచి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. ఈరోజు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా పుష్పాలంకరణ చేశారు. రామాయణ గ్రంథాన్ని నచ్చిన కోకిలగా కలవబడినటువంటి వాల్మీకి మహర్షి జన్మించినటువంటి ఈరోజు మన అందరం కూడా ఆయన్ని స్మరించుకుని రామాయణ గ్రంథాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారికి ఘన నివాళులు అర్పిస్తోంది. తిరుపతి విశ్వశ్రీ సాహితీ సమాఖ్య ఈ నెల 12వ తేదీ 5 సాహితీవేత్తలకు, 2 ఉత్తమ రైతులకు గార్లపొడి పురస్కారాలు తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని రాస్ బిల్డింగ్లో ఇవ్వనున్నట్లు విశ్వశ్రీ సాహితీ సమాఖ్య అధ్యక్షులు దామోదర్ నాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. సన్మానానికి అయ్యేటటువంటి ఖర్చు కానీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి పురస్కారం కానీ నేను భరిస్తాను అని చెప్పి అంకమనాయుడు గారు ముందుకొచ్చి 2 రైతులకు ప్రతి సంవత్సరము పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఈ 7ను కూడా వెరసి గార్లపాటి పురస్కారాలు అనే పేరుతోనే ఇస్తున్నాం. 5 మంది సాహితీవేత్తలకు, 2 రైతులకు ఈ పురస్కారాన్ని అందజేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈ సంవత్సరం అక్టోబర్ 12, ప్రతి సంవత్సరం అక్టోబర్ 12 జరుపుతాం, ఎందుకంటే అది నా పుట్టినరోజు కాబట్టి ఆ రోజు జరుపుతున్నాము. ఈ సంవత్సరం నంది వెలుగు ముక్తేశ్వరరావు రిటైర్డ్ IAS, ఆయన తెలుగు భాష ప్రాచీన హోదా పొందడానికి కోర్టుకు వెళ్ళడమే కాకుండా దానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కోర్టులో సరైన సమయంలో సబ్మిట్ చేసి ప్రాచీన సాహిత్య హోదా తెలుగుకు రావడానికి కృషి చేసినటువంటి ప్రథములలో ప్రథముడు నంది వెలుగు ముక్తేశ్వరరావు గారు, రిటైర్డ్ IAS కలెక్టర్, నల్గొండ జిల్లా కలెక్టర్, తిరుపతి JEOగా కూడా పనిచేశారు. ఆయన చేసినటువంటి కృషికి, ప్రాచీన సాహిత్యానికి ఆయన చేసినటువంటి కృషికి గాను ఆయన్ను
ఈసారి సన్మానించాలని అనుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 13 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం నేతలు తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. యజమాన సౌకర్యాల కోసం మేము కార్మిక సంస్కరణలు చెప్పి ఏమిటి కార్మిక సంస్కరణలు? కార్మికులకి ఏం జీతాలు పెంచే సంస్కరణలు లేవు. ఈరోజు 136 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు 10 నుంచి 13 గంటలు కార్పొరేట్లకు, యజమానులకు వెట్టి చాకరీ చేయడం అనేది ఇది కార్మిక సంస్కరణ. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలుగా కార్మికులకు వేతనాలు పెంచలే. ఎందుకంటే మినిమం వేజ్ బోర్డు లేదు, కనీసం ఏంటంటే సలహా బోర్డులు కూడా లేవు. అంటే 15 ఏళ్లుగా జీతాలు పెంచలే. ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది. పెంచకపోగా 10 గంటలు పెంచడమా? దీనికోసం చాలా అనేకమైన పోరాటాలు చేసి 8 గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని సాధించుకున్నాము. ఇప్పుడు చాలా దుర్మార్గంగా 13 గంటలు పనిచేయడం వల్ల దాదాపు 5 గంటలు పనిచేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై జరిగిన మతోన్మాద దాడిని ఖండిస్తూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా కోర్టు వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మతోన్మాద శక్తుల నుండి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాలంటూ ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మన దేశంలో అన్ని మతాల వారు అన్నదమ్ముల వలె మెలుగుతారని కొనియాడారు. మతోన్మాద శక్తులను ఏరి పారేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ ర్యాలీలో ప్రజా నాయకులు అంజయ్య, రఫీ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మనకు అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఒక మతోన్మాది బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ మరి న్యాయవాదిగా కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారి పైన మరి తన చెప్పును విసరడం యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకునేటువంటి అంశంగా ఈవేళ ప్రజలు కొనియాడుతున్నారు. ఈ అంశాన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మతోన్మాద శక్తుల నుంచి, మత శాంతస్వాదుల నుంచి, సనాతులవాదుల నుంచి మన భారత రాజ్యాంగాన్ని, మన న్యాయ వ్యవస్థల్ని కాపాడుకోవడానికి కఠినమైనటువంటి ఇట్లాంటి ముద్దాయిల పైన కఠిన చర్యలు తీసుకోవడానికి మన భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ముర్ము గారు జోక్యం చేసుకుని మరి సుప్రీంకోర్టు చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఒక న్యాయవాది ప్రవర్తించడం ఇది భారతదేశ చరిత్రకు, ఇతర దేశాలకు సంబంధించినటువంటి సిగ్గుసేటుగా మేము గుర్తిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్స్ ఉపాధ్యక్షుల ఆధ్వర్యంలో తిరుపతి కార్పెంటర్స్ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామకం జరిగిందని, ఆ సంఘ నాయకులు నూతన కార్యవర్గాన్ని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో పరిచయం చేశారు. తిరుపతి కార్పెంటర్ సంక్షేమ సంఘం యొక్క ప్రధాన కార్యదర్శి, నా పేరు వెలిగారం కుప్పాచారండి. ఈ సంఘం ఏర్పడి దాదాపుగా ఒక 7 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 7 సంవత్సరాల కాలంలో మేము మా కార్పెంటర్ సోదరులకు చాలా అంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాము. అదేవిధంగా మాకు ఈ సంస్థ 7 సంవత్సరాలు ఏర్పడిన తర్వాత మా కార్పెంటర్ సోదరులకి ఈ సంఘం ద్వారా దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సహాయం అనేది ప్రమాదవశాత్తు అంటే మా కార్పెంటర్ అంటే మిషనరీ వర్క్ చేసేటప్పుడు అంతెందుకు నాకే ఎత్తుకోండి, నాకు 2,000 కట్టడం జరిగింది. నాకు 10,000 రూపాయలు సహాయం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరులకు చేసినాము. దాంట్లో భాగంగా ఇప్పుడు కొత్త బాడీని ఎంచుకోవడం జరిగింది. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని చిత్తూరు రూరల్ మండలం తహసీల్దార్ జయప్రకాష్ హెచ్చరించారు. తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు రూరల్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని తమ దృష్టికి వచ్చిందని, వెంటనే రెవెన్యూ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చిత్తూరు రూరల్ సరిహద్దు ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి మైన్స్ అధికారులకు అప్పజెప్పడం ఆక్రమణలకు జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిత్తూరు రూరల్ మండలంలో ఆక్రమణలకు గురైన భూములను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపల్లి రెవెన్యూ గ్రామంలో మరియు పక్కన నరిపల్లి రెవెన్యూ గ్రామంలో
ఎక్స్ కార్పొరేటర్ అతను భూ కబ్జా చేసే విషయంగా మాకు పై అధికారుల నుంచి సూచనలు ఉన్నారు. పై అధికారులు సూచనలు ఉన్నారు. సుమారు ఒక 1.5 వారం ముందు 10 రోజుల ముందు ఎంక్రోచ్మెంట్ని రిమూవ్ చేయడం జరిగింది. మాకు ఏదైనా పబ్లిక్ ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మాకు ఏదైనా కంప్లైంట్లు వస్తే మేము వాటి విషయంగా చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకుంటాం తెలియజేస్తాం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,23,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,149 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,56,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 160 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శబరిమల ఆలయంలో బంగారం మాయం. గోల్డ్ స్కామ్ పై హైకోర్టు సీరియస్. సిట్ ఏర్పాటు. ఏపీలో పెన్షన్లు కోల్పోయిన వారికి శుభవార్త. మార్గదర్శకాలు జారీ చేసిన కూటమి సర్కార్. అక్టోబర్ 8న రీవెరిఫికేషన్. జగన్, పవన్ టూర్లు ఫిక్స్. తగ్గేదేలే అంటున్న అభిమానులు, కార్యకర్తలు. పోలీసులకు టెన్షన్. చోరుల చేతివాటం. ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో లోపించిన భద్రత. నడి రోడ్డుపై కత్తులతో వీరంగం. నిందితులకు పోలీసుల నయా ట్రీట్మెంట్. క్రిమినల్స్ యాక్షన్లపై పోలీస్ రియాక్షన్. వేడుకగా గరుడ వాహన సేవ. గోవిందనామ స్మరణలతో మారుబ్రోగిన తిరుమల గిరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నిష్విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.